నా పేరు అర్చన ఆల్కొండ మల్లేశ్వరరావు. మా ఆయన గారి పేరు. అయితే మా ఆయన గారికి అమ్మాయికి అఫేర్ ఉందన్నమాట. అయితే అమ్మాయి వేరే అబ్బాయితో ఉంటుందని మా ఆయన గారు అమ్మాయిని వదిలేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంవత్సరం ఉన్నాను. అమ్మాయి మంచిది కాదని నన్ను తీసుకొచ్చుకున్నారు మా ఆయన గారు. 2 రోజులు తెచ్చి ఇంకా మా ఆయన గారు నన్ను తెచ్చారని కోపంతో పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి ఇంట్లో నేను మా అత్తయ్య గారు నా చిన్న అబ్బాయి ఉంటే మంచం మీద మాకు తుల్లేటట్లు వేసి ముక్కు పెట్టేసింది. మేము బయటకు వచ్చేసి మాకు కాలుకి గాయాలు తగిలే మా అబ్బాయికి నాకు మా అత్తయ్య గారికి. వెళ్ళి మొత్తానికి ఏదో జరిగింది. మొత్తానికి అక్కడ వాళ్ళందరూ ఏకమయ్యి ఆ పిల్ల కొంత వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. మా చెల్లి మొత్తం కాలిపోయి సాగు బతుకులు ఎందుకు అయిపోయింది. ఆల్రెడీ కక్ష ఉంది ఆ అమ్మాయి మీద. ఎందుకంటే ఈ అబ్బాయిని ప్రేమించిందండి, భర్తను వదిలేసింది. ఆ అబ్బాయి కోసం 8 సంవత్సరాలు ఆ అబ్బాయితో సంసారం చేసింది. కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. మేము చాలాసార్లు వాళ్ళ అక్క కూడా చెప్తాం, అమ్మ మా పిల్ల చోలికి రావద్దు, కళ్ళంపెట్లు ఉన్నారు, మా ఊసి తేవద్దు, వదిలేసాయని ఎన్నోసార్లు చెప్పామండి. వాళ్ళు అసలు భయం చెప్పలేదు. ఊరి మీద వదిలేశారు ఆ అబ్బాయిని. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు, ఎక్కడ పడితే అక్కడ హత్యలు అన్నీ చేసుకుంటూ తిరుగుతాడు. ఎక్కడ పడితే అక్కడ నేను మాకు కూడా వార్నింగ్లు ఇస్తాడు. ఎవడేం పీగుతాడు, ఏం చేస్తారు, దాన్ని బతకనివ్వను, నాతోనే ఉండాలా, ఉంటే నాతోనే ఉండాలా, లేదా దాన్ని చంపేస్తాను అని ఇలాగ ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చాడండి. కేసులు కూడా పెట్టాం, పీకి కూడా కోసేసాడు.